మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అమ్మా, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినాయి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ, ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు ఇది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే యేసయ్య పాత నిబంధన గ్రంథంలో విధవరాలి యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, షూనేమీరాలి యొక్క కుమారుని కూడా దైవజనుడైన ఎలీషా ద్వారా బ్రతికించాడు. విధవరాలి యొక్క కుమారుణ్ణి ఏలియా ద్వారా బ్రతికించాడు. హల్లెలూయా. అలాగే ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఎలీషా సమాధిలో, దైవజనుడు సమాధిలో ఒక చచ్చిపోయిన వ్యక్తిని పెడితే ఆ శవం దెబ్బకు లేచి కూర్చుంది. స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. మన దేవుళ్ళు చనిపోయిన వారిని కూడా బ్రతికించే శక్తి ఉంది. స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. మన దేవుళ్ళు పునరుద్ధాన బలం ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రథమ ఫలంగా ఆయన తిరిగి లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. స్తోత్రం, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో మనం చూడగలిగినట్లయితే యెహెజ్కేలు మీదకి యెహోవా హస్తం వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా, ఏ వశుడై ఉన్నాడు? ఆత్మవశుడై ఉండగా. దేవుని యొక్క ఆత్మలో జీవం ఉంది, దేవుని ఆత్మలో బ్రతికించే శక్తి ఉంది, దేవుని యొక్క ఆత్మలో పునరుద్ధాన శక్తి ఉంది, దేవుని యొక్క ఆత్మలో జీవం ఉంది. స్తోత్రం, స్తోత్రం. ఆ జీవమే ప్రియమైన దేవుని బిడ్డలారా మరణించిన యేసయ్యను తిరిగి మరలా ఆ ఆత్మే పైకి లేపింది. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు, బలియాగం అయిపోవటానికి వచ్చాడు, తన ప్రాణాన్ని త్యాగం చేయటానికి వచ్చాడు. తప్పించుకోవటానికి రాలా, 3 మేకులు పీక్కోలేక రాలా. స్తోత్రం చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. స్తోత్రం. చేతగా కాదు యేసయ్యకి. స్తోత్రం కలుగునుగాక. ఆయన తలుసుకుంటే 72,000 దేవదూతలు దిగుతారు, సైన్యాలు, 12 సేనా వ్యూహాలు దిగుతాయి అక్కడ. స్తోత్ర. ఒక్క దేవదూత 185,000 మందిని చంపేసేసింది. అట్లాంటి దేవదూతలు యేసు దగ్గర కోట్ల మంది ఉన్నారు. స్తోత్ర. చేతగా కాదు, తప్పించుకోలేక కాదండి, తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. సర్వలోక మానవాళి కోసం తన ప్రాణం త్యాగం చేయటానికి, తన పరిశుద్ధమైన రక్తం చిందించటానికి, తన ప్రాణం అర్పించటానికి, సర్వలోక మానవాళి యొక్క పాపాలు పరిహరించటానికి యేసయ్య వచ్చాడు. తన పునరుద్ధాన బలముతో, తన పునరుద్ధాన శక్తితో, తన పునరుద్ధాన అభిషేకముతో ఆయన మనల్ని కూడా నింపే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యెహెజ్కేలు చూపించిన దర్శనంలో యెహెజ్కేలు మీద దేవుని హస్తం వచ్చింది. ఆయన ఆత్మవశుడయ్యాడు. ఎవరు వశుడయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. మనం కూడా ఏం చేయబడాలి? ఆత్మవశులవ్వాలి. అంటే అర్థం, మనం మన స్వాధీనంలో ఉండకూడదు, మనం దేవుడి స్వాధీనంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుడి స్వాధీనంలో ఉండాలి. ఆత్మవశుడయ్యాడు.
యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఏం లోయ? స్తుతి లోయ ఉంది. దేవుడు స్తోత్రం చెప్పాలి. బెరాకా లోయ, హల్లెలూయా. ఆశీర్వాదపు లోయ, స్తోత్ర. ఫలించే లోయ, స్తోత్రం కలుగునుగాక. గాఢాంధకారపు లోయ, స్తోత్రం కలుగునుగాక. ఇది ఎముకల లోయ. ఎముకలు ఎట్టుంటాయి? ఎముకలు బాగుంటాయి చూడటానికి. ఎవరు ఇంటికాడన్న ఒక ఎంత ఎముక గనక కిటికీ గట్టొస్తే రేత్రి, లేకపోతే తలుపుకి గట్టొస్తే పరారు దెబ్బకే కాళ్ళు. చాలాసార్లు సమాధి కార్యక్రమాలు జరిపించేటప్పుడు ఇక్కడ మనకంటే పర్వాలేదు, మేము పాండురంగపేటలో తెనాలి అక్కడ చేసేవాళ్ళం. కొంతమందికి ఏమి లేదండి, ఇంకా జుట్టు కూడా ఉండేది పుర్రికి, వాళ్ళని తీసి బయట పెట్టేవాళ్ళు. ఆ ఎముక విధానం ఇంకొకరిని వెంటనే ఆ స్థానం, ఆ గుంటలో ఇంకొకరిని పెట్టేవాళ్ళు. దేవుడు స్తోత్ర. మాకు గెముకలు గింపులు, చొక్కాలు గిక్కాలు, జుట్టు నెత్తి ఏం చూసినా మా భయం ఉండేది కాదు. అల్లో చెప్పాలి, అవన్నీ మాకు మామూలే. దేవుని నామానికి స్తోత్ర. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎముకల లోయ భయం కలిగిస్తుంది. ప్రియమైన వారలారా, జీవం లేని పరిస్థితి, ఎక్కడ చూసినా ఎముకలు. అవి కూడా ఎలా ఉండే? వాటి మధ్య ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ప్రవక్తను తీసుకెళ్ళాడు, ఎముకల లోయలోని తీసుకెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్ర. తీసుకెళ్తే ప్రియమైన వారలారా, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినాయి. జీవం ఉందా? ఎముకల్లో జీవం ఉందా? ప్రాణం ఉందా? మాంసం ఉందా? నరాలు ఉండయా? చర్మం ఉందా? ప్రాణం పనిచేస్తుందా? లేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. దేవుని నామానికి స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే అవి కేవలం ఎండిపోయినటం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవం లేకపోవటం. ఎముకలు ఏమైపోయినాయి? జీవం కోల్పోయినాయి. అనారోగ్యం ఎప్పుడు వచ్చిద్ది? జీవం కోల్పోయినప్పుడు వచ్చిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించండి. దేవుడు ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత అది వెళ్ళిపోయి మరలా అది వచ్చి చూసిద్దంట. ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండబడట చూసి మళ్ళా ఏం చేసిద్దంట? అది తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలని తీసుకొచ్చింది. అంతకుముందు అపవిత్రాత్మను ఎల్లగొట్టిన తర్వాత అది వెళ్ళిపోయి ఎక్కడ తిరిగిద్దో తెలుసా? నీళ్లు లేని చోట్ల తిరిగిద్ది. నీళ్ళు లేని చోట్ల అంటే అర్థం ఏంటి? ఎండిపోయిన చోటు, కరువుండా చోటు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, దురాత్మలు, అపవాది బంధకాలు, అసమాధానాలు, అనారోగ్య పరిస్థితులే ఎండిపోయిన పరిస్థితి. దురాత్మలో దెయ్యాలు ఎక్కడ పనిచేస్తాయి అంటే, సాతాను ఎక్కడ పనిచేస్తాడంటే జీవం ఉండా చోట పనిచేయడు. వాడు ఎక్కడ పనిచేస్తాడు? ఎండిపోయిన చోట పనిచేస్తాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా. ఆ తర్వాత జరిగిన తర్వాత అవి కేవలం ఎండిపోయినాయండి. ఎండిపోతే దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా నీకే తెలియను నేనంటేనే. దేవుని నామానికి స్తోత్ర. ఎవరు ఎండిపోయిన ఎముకలు? పాపములు, శాపములు, చచ్చిపోయిన వారు, అనేకమైన సమస్యల్లో, శోధనలో కుంగిపోయిన వారు, ఎండిపోయిన ఎముకలు, చచ్చిపోయిన స్థితిలో. జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు మృతుడవే. చచ్చిపోయిన స్థితిలో, జీవం లేని స్థితిలో ప్రియమైన వారలారా ఉన్న ఆ పరిస్థితులు అనేక మంది ప్రజల్ని మనం చూడగలుగుతున్నాం. అయ్యా ఇదిగో నరపుత్రుడా, ఇవి ఎముకలు బతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనమో, హల్లెలూయా, ఎండిపోయిన ఎముకలారా
యెహోవా మాట ఆలకించుడు. దేవుని నామానికి స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకలతో, జీవము లేని వాటితో, ప్రాణము లేని వాటితో, పాపములో శాపములో చచ్చిపోయిన వాటితో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాటితో, సమస్యలు ఉన్న వాటితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. దేవుని నామానికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అనేక ఆర్థిక పరిస్థితులు, ఎండిపోయిన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, పాపములు, శాపములు, సమస్యలు, శోధనలు, ఎండిపోయి అసమాధాన పరిస్థితులు ఉండారేమో. ఈ మంచి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు. స్తోత్రం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమిటా ప్రవచనం? దేవుడి మాట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాట.